హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అండి. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనకైతే రాజు యువ వికాస్ ఏదైతే పథకం అయితే ఉందో మన ఎస్సీ ఎస్టీ సంబంధించిన స్కీము. సో దానికి సంబంధించిన లోన్స్ అనేది మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 2025 సంవత్సరానికి సంబంధించింది. ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాలు మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైతే ఈ లోన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, మీకు 4,00,000 రూపాయలు అనేది మన ప్రభుత్వం తరపున రావాలనుకుంటే మాత్రం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. మీరు మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు, లేదంటే మన సిస్టమ్ నుంచి కూడా అయితే చేసుకోవచ్చు. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే ఓబీఎంఎంఎస్ అనే టీఎస్ అని మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు అఫీషియల్గా ఒక వెబ్సైట్ అనేది రావడం అయితే జరుగుతుంది. దీనిపైన మీరైతే క్లిక్ చేసి ఇక్కడ మీరైతే రాజు యువ వికాస్ స్కీమ్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్, దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. ఇదే క్లిక్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరైతే చూడండి. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు క్లిక్ అప్లికేషన్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇప్పుడు పైన కనిపిస్తుంది మీకు ఎస్సీ కార్పొరేషనా లేదంటే ఎస్టీయా అనేది, బీసీ కార్పొరేషనా అని మీకు కనిపిస్తున్నాయి. దీంట్లో మీరు ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, మీరైతే దానిపైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనకైతే బ్రౌజ్ అనేది అవుతుందండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే లోపలైతే కనిపిస్తుంది. ఇక్కడ మన పేరు, ఆధార్ నెంబరు, దాంతోపాటు మన రేషన్ కార్డు, అలాగే అవన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి. అవి చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్తా. మనకైతే ముందుగా చూసుకుంటే ఆధార్ కార్డు, అలాగే మన రేషన్ కార్డు, దాంతోపాటు మన పాన్ కార్డు, ఒక పాస్ పుస్తకం, అంటే మన ఏదైతే పాస్ పుస్తకం ఉంటుందో మన బ్యాంక్ అకౌంట్ అది, దాని ఒక జిరాక్స్, అలాగే మన చిన్న ఫోటో అనేది కావాలి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2 మనకైతే కావాలండి. అది కూడా మనకైతే ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉందో దీనికంటే ఒక 6 నెలల కింద అయినా 8 నెలల కింద అయినా తీసుకున్న క్యాష్ ఇన్కమ్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే దీంట్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి. అలా చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ అనేది అవుతుంది. అలాగే మీరు ఇక్కడ ఎలా స్కీమ్ అంటే మీకు మన అగ్రికల్చర్ పైన కావాలా, ఏం కావాలని కూడా వస్తాయి. ఒకసారి చూడండి మీరు. ముందుగా చూసుకుంటే యాజ్ పర్ ఆధార్ అని ఉందా మనకి పేరు. సో దీంట్లో వచ్చేసి మన ఫుల్ నేమ్ అయితే మన ఇనిషియల్తో పూర్తిగా అయితే ఇవ్వాలి. అలాగే మన ఆధార్ కార్డు ఉంది కదా, సో దీంట్లో వచ్చేసి మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. దాని తర్వాత మనకైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఉంది కదా, మన రేషన్ కార్డు, ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత మనకైతే లబ్ధిదారి అని ఉంటుంది కదా, దీనిపైన మనమైతే ఇండివిజువల్ పెట్టుకోవాలి, అంటే ఒక్కరమే కదా, అలా పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ రికార్డు ఉంది కదా, బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అనేది పెట్టండి. అలా పెట్టిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఇంకోటి అయితే వస్తాయి. అగ్రికల్చర్ కావాలి, యానిమల్స్ అంటే మనకైతే ఆవులు కానీ, బర్రెలు కానీ, దాంతోపాటు మేకలు కానీ అవి ఉన్నాయి. అవి కావాలా, ఏం కావాలని మీరైతే పెట్టుకోండి. మ్యాక్సిమం మీరైతే అగ్రికల్చర్ పైన పెట్టుకుంటే యానిమల్ ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోండి, మనకైతే అవి అయితే ఈజీగా అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను అగ్రికల్చర్ అయితే పెట్టేస్తా. దాని తర్వాత స్కీమ్ కింద వచ్చేసిన తర్వాత మనకైతే మోటార్లు కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయండి. మీరైతే చూడండి. ఆయిల్ ఇంజన్ ఏంటని కనిపిస్తున్నాయి. అది లేకుండా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే యానిమల్ సంబంధించి పెట్టుకోండి. సో దీంట్లో మనకైతే బర్రెలు కావాలా, లేదంటే గోట్ అనేది మనకి తెలుసు కదా, మేకలు అవి కావాలా ఏందని ఇక్కడైతే అడుగుతుంది. కాబట్టి మీరైతే చూడండి. పౌల్ట్రీ ఫామ్ వచ్చేసి మినీ పౌల్ట్రీ ఫామ్ కూడా దీంట్లో అయితే ఉంది, కాబట్టి మీరైతే చూసుకోవచ్చు. సో ఈ రకాలు మీకు ఏది నచ్చిందో అది మీరైతే పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే గో పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే అడుగుతుంది, అవి కూడా మీరైతే ఇచ్చేసేయండి. ఇంకా నేను ఫుల్ అప్లికేషన్ అయితే చేస్తాను, ఆ వీడియో అయితే మన ఛానల్లో అయితే పెడతాను. మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అలాగే ఈ డాక్యుమెంట్స్ ఉందా లేదా మీరైతే చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా.